वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. రోజు ఒకే విధమైనటువంటి శబ్దాలు, ఒకే విధమైనటువంటి భావజాలం వస్తుంది. కొత్తదనం రావట్లేదు. కొత్తదనం వెలికి తీసినప్పుడే పాతది పరిపక్వం అవుతుంటది. భగవంతుడు గాలిలో వాసన పెట్టి మంచి చెడు అనేటువంటి వివేచన ఎవరికి కల్పిస్తున్నాడు? రూపములో ఇది మంచి రూపము, ఇది చెడు రూపం. మంచి రూపం ఏంటంటే పువ్వులు వికసించడము, ఒకరి జీవితం బాగుపడము, ఒకరు పైకి ఎదగడము లాంటివి. చెడు రూపం ఏంటంటే ఒక బలాత్కారము, ఒక హత్య, అటువంటివి. వినికిడి, ఈ రూపం ఎవరికి చూపిస్తున్నాడు? కళ్ళ ద్వారా. వినికిడిలో మంచి శబ్దము, మంచి భావము, చెడు శబ్దాలు, చెడు భావాలు ఎవరు గ్రహిస్తున్నారు? ఎవరికి వినిపిస్తున్నాడు భగవంతుడు? చెవులకు వినిపిస్తున్నాడు అని అంటే మృతదేహానికి చెవులు ఉంటాయి. అక్కడ ఆత్మీయులందరూ కలవరిస్తుంటారు. నన్ను చూడు, నాతోటి మాట్లాడు, నా మాట విను, నాకు మాట చెప్పు అని చెప్పేసి ఎంతో రోధిస్తూ ఉంటారు. చెవులకు కాదు, చెవుల ద్వారా ఎవరో వింటున్నారు, వారిని పట్టుకోవాలి. మంచి శబ్దాలు, చెడు శబ్దాలు అనేటువంటి వివేచన చేసేటువంటిది ఎవరు? మంచి శబ్దాలు ఏంటంటే ఒకరిని పొగడడం, ఒకరిని స్తుతించడం, ఒకరి ఆజ్ఞలో ఉండడం. చెడు శబ్దాలు ఏంటంటే ఎవరినైనా తిట్టడం, ఒకరిని ఓర్వలేకపోవడం, ఇటువంటివన్నీ. ఇక మంచి చోటికి నడవడం, చెడు చోటికి నడవడం. మంచి చోటికి అంటే ఒక పూజా స్థలానికి, ఒక సత్సంగానికి, ఒక గురుకులం, ఒక గురువు దగ్గరికి, అమ్మ నాన్నల మంచి వాళ్ళ దగ్గరికి. ఇక చెడు నడకలు అని అంటే ఒక చెట్టు నరికే దగ్గరికి, ఒక ఇల్లు కూల్చే దగ్గరికి, ఒకరి జీవితాన్ని నాశనం చేసే దగ్గరికి, ఒకరిని చంపే చోటికి, కళ్ళు దుకాణాలకు, సారా దుకాణాలకు. ఇవన్నీ వివేచించేది ఎవరు? ఎవరికి చూడాల్సి వస్తుంది? ఇవన్నీ తినబోయేటువంటి తిండి నోటి దగ్గరికి రాగానే వాసన చూస్తున్నారు, వాసన చూసి తెలుసుకుంటున్నారు, పసిగట్టేస్తున్నారు. ఎవరు వాసన చూస్తున్నారు? అది వాసన చూస్తున్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలుసుకుంటున్నాం? ఇది మంచిది, ఇది పాచిది, ఇది ఇటువంటిదని చెప్తున్నాం. మళ్ళీ సంధ్యా ప్రకరణములు కింద కూడా శబ్దాలు వస్తున్నాయి. మనం అంతా పైకి చూస్తూ ఉంటుంటాం, నాభి పై దిశలోనే చూస్తూ ఉంటుంటాం, కానీ నాభి క్రింది ప్రదేశంలో కూడా శబ్దాలు వస్తుంటాయి అని చెప్పేసి ఆకలితో ఉన్నప్పుడు పేగులు అరవడం, మరియు తోలు పిస్తోలుతో మాయగుండు ఎటు నుంచి కొట్టినా చక్కగా ముక్కుకే తగులుతుంటదని చెప్పడం. ఇదంతా ఎవరి ముక్కుకు తగులుతుంది? ఎవరు దానిని పట్టుకుంటున్నారు? ఎవరి పేగులు అరుస్తున్నాయి? ఎవరికి ఈ యొక్క ఛాతిలో మంట వస్తుంటుంటది? ఇవన్నీ కొత్త కొత్త విషయాలు. యాత్ర ఎవరిది? యాత్ర చేసేవారు ఎవరు? యాత్ర చేస్తున్నటువంటి వాహనంలో ఎక్కడి నుండైతే
ఏ మెట్ల నుండి అయితే ఎక్కారో, ఏ మెట్ల పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఆధారమును పట్టుకొని బస్సులోకి, రైల్లోకి, విమానంలోకి ఎక్కారో, మళ్ళీ అవి పట్టుకొనే దిగుతున్నారు. మరి యాత్ర ఎక్కడ జరిగింది? ఏవి ఏ మెట్ల మీదకెళ్ళైతే ఎక్కారో, అవే మెట్ల నుంచి దిగుతున్నారు. ఏ ఆధారం అయితే పక్కలో ఉన్నదో, ఆ పక్కన ఉన్నటువంటి ఆధారాన్ని పట్టుకొని ఎక్కడం, దిగడం అదే జరుగుతుంది. మరి యాత్ర ఎక్కడ జరిగింది? ఎవరిది యాత్ర? ఎవరు గమ్యం చేరుతున్నారు? తను కూర్చున్న చోట వాహనమంతా అదే. ఏ వాహనంలోనైతే మనం మన ఊరిలో, మన ఇంటి దగ్గర ఎక్కామో అదే వాహనం. అంతా అవే పరిస్థితులు. కానీ పక్కకున్నటువంటి చెట్లు పోతున్నాయి. దూరం ఉన్నయేమో మనతో పాటు వస్తున్నాయి. దగ్గరున్నవేమో మనకంటే వెనుకకు వెళ్ళిపోతున్నాయి. దీని యొక్క ఉద్దేశం ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? భగవంతుడు ఎవరికి చూపిస్తున్నాడు? నడుస్తున్నప్పుడు గుచ్చుకునేదెవరికి? నొప్పిగా ఉందనేది ఎవరు? ఆ నొప్పి ఎంతవరకు నిజం? ఎవరికి గుచ్చుకుంది? మరి నాకు గుచ్చుకుంది అన్నప్పుడు నేను ఈ దేహమునా? నేను దేహమును కానప్పుడు మరి దేహముకు గుచ్చుకున్నటువంటిది నాకు నొప్పి ఎలా వస్తుంది? ఇది భ్రమ. ఆకలి దప్పికలు శరీరానికి అవసరమైతే నాకు ఆకలేస్తుంది, దాహమేస్తుంది అని అనడం ఇవి ఓమాచారి కాలుకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ కుంటుకుంటూ డాక్టర్ దగ్గరికి ఉరికి పరిగెత్తుకొని తీసుకుంటున్నాడు కదా, ఇది భ్రమ ఎట్లా అవుతుంది? అదే కదా. దేహముతో మమేకమైనప్పుడు జీవితం, అది దేహంతో మమేకమైనప్పుడు జీవితం. కానీ ఈ ఆత్మ పరిశీలనలో దేహంలో జరుగుతున్నటువంటి మార్పులు. డాక్టరు దేహంలో ఉన్న రోగమును తీయడానికి కత్తిపెట్టి చీలుస్తుంటే దేహం దేహి నీకు కత్తి పెట్టడానికి అతని సామర్థ్యం ఏడున్నది? ఆ డాక్టర్ నీ దగ్గర చేరుకోలేడు. నీ దేహం దగ్గరే ఆడుకుంటున్నాడు అతను. దేహి నొప్పి నీకు ఇక్కడ వస్తున్నది, నీ దగ్గరికి రాలేడు. శస్త్రము నిన్ను ఛేదించలేదు. అటువంటిప్పుడు నొప్పి నీ దగ్గర ఎక్కడ ఉన్నది? దేహి. ఇవి దేహంలో జరుగుతున్న వ్యాపారం. దేహి నువ్వు దేహము కాదు. నీకు గాయము కాలేదు, నీకు రోగము రాలేదు. ఆ డాక్టరు స్థూల శరీరధారుడు కాబట్టి ఆ నీ స్థూల శరీరంను, స్త్రీ పురుష దేహమును మాత్రమే చూస్తున్నాడు. వైద్యుడు ఆ దేహంలో ఉన్న రోగాన్ని పట్టుకుంటున్నాడు, నిన్ను పట్టుకోవట్లేదు. అతడి భాషలో నువ్వు లేవు, నీ అస్తిత్వమే లేదు. ఇవన్నీ పసిగట్టాలి. కొత్త ధనములో తల్లి పక్కలో తల్లిని చేతగాకుండా బలహీనపరిచి శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేయించడం, ఈ రహస్యాన్ని పట్టుకోండి. ఎంతెంత ఇక్కడ శిశువు పక్కలో తల్లిని పడుకోబెట్టి సేవ చేయించడం లోపల పరమాత్మ ప్రమేయం ఉంటది కదా. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు అంటే ఎవరికి చూపిస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు అంటే పరమాత్మ, జీవాత్మకు చూపిస్తున్నాడు కదా. జీవాత్మ అంతే. అందుకని ప్రతి దాంట్లో కొత్తదనం రావాలి, కొత్తదనమును పట్టుకోవాలి. కొత్తదనంలోకి పోతే మనం ముందుకు పోతున్నట్టుగా. కొత్త వాళ్ళకు దారి చూపెట్టాలి. మనం పరిపక్వమై కొత్త వారికి దారి చూపెట్టాలి. కొత్త వాళ్ళు అక్కడే ఉన్నారు, పాత వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా ఉండకూడదు, ముందుకు పోవాలి. దారి కూడా అక్కడే ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తుంటారు అంటే, ఇప్పుడు మునిగారు ఉదాహరణ చెప్పారు. శివుడి ప్రమేయము లేకున్నా చీమ కూడా కుట్టదు. మళ్ళీ శివుడి దగ్గరికి పోయారు. మీరు చెప్పేది శివుడు అంటే కళ్యాణ స్వరూపుడు, భగవంతుడు అనేటువంటిది. నిన్న శ్యామలయ్య గారు పాడేది కూడా అదే. శివుడు అని అన్నప్పుడు అక్కడ భగవంతుని స్వరూపం, నిరాకార స్వరూపం మనకు అనుభవపేతంగా తెలిసి వస్తుంది. కానీ మన శబ్దాన్ని విన్న వారికి మాత్రం ఆ దేవుడు కాదు.
ఈ శరీరం అంతా బభూతి పూసుకున్నవాడు, భస్మం పూసుకున్నవాడు, మెడలో పాములు వేసుకున్నవాడు, మృగ చర్మాన్ని కట్టుకున్న అతడు, త్రిశూలం పట్టుకున్న అతడు గుర్తుకొస్తాడు. ఉమాచారి ఆ సందర్భంలో ఏ శబ్దాలు వాడాలి? ఎందుకు ఇది ఎందుకు వస్తుంది అని అంటే, వారు ఎవరైతే మన శబ్దాలను వింటున్నారో వారు ఆ వ్యక్తి వరకే పరిమితమయ్యారు. ఆ వ్యక్తి కంటే ఈ సూక్ష్మంగా ఇంకా ఆత్మ గాని పరమాత్మ గాని అనే ఊహ కూడా వారికి లేదు కాబట్టి వారి పరిమితం మిడిమిడి జ్ఞానంతో వారు అది ఊహించుకుంటున్నారు. ఇక శబ్దం ఏమి వాడాలి అని అంటే ఈశ్వర శక్తి అనాలా? నిరాకార, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మనం తప్పు చేస్తున్నప్పుడు మనకు భుగులు పుట్టించి భయపెట్టించి, వద్దు చేయకు, నీకు తగదు, శిక్షించబడుతుంటావు, బాధపడతావు తర్వాత అని చెప్పేసి మనల్ని హెచ్చరించడం. అదే మంచి కార్యం చేయబోతున్నప్పుడు మనల్ని ఉత్సాహపరచడం, పులకరింపజేయడం, పరవశింపజేయడం, ఆనందింపజేయడం, ఈ రకంగా మనల్ని సమర్థించడం. భగవంతుణ్ణి మనం ఈ యొక్క రహస్యాలను పట్టుకోవాలి. ఇవన్నీ చేస్తున్నది ఎవరు మన చేత ఇవన్నీ చేయిస్తున్నారు? భగవంతుడు చేయిస్తున్నాడు. మరి భగవంతుడు నాన్న నేను అమెరికాకు పోవాలంటే పోవాలని అంటాడు. అమెరికాకు పోవాలంటే ఎలా పోవాలంటే విమానంలో పోవంటాడు. అంతేగాని విమానమే నువ్వని అనుకోకు. విమానమే నువ్వని అనుకోకు. ఈ దేహంతో నీ కర్మానుసారంగా ఈ స్త్రీ శరీరంతో, ఈ పురుష శరీరంతో, పశుపక్షి క్రిమి కీటకాలు ఈ శరీర జన్మలలో నువ్వు ఉండు. అంతేగాని శరీరమే నేను అనుకుని భ్రమలో ఉండకు. ఈ కొత్తదనం రావాలి. ఈ కొత్తదనం వస్తే ఇంకా మనం లోతుగా వెళ్ళగలుగుతుంటాం. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? మనము 3 నిమిషాలు ఇస్తే 3 నిమిషాలు మాట్లాడాలి అనే ఉద్దేశం ఉండకూడదు. 3 మాటలు మాట్లాడినా కొత్తదనంతో మాట్లాడాలి. అలా రావాలి. ఈ కొత్తదనంతో కొత్త విషయాలను తీసుకొస్తే మన జ్ఞానం పెరుగుతుంది. ఇక అవే శబ్దాలను వల్ల వేస్తే ఏంటంటే ఇక అంతకుమించి మనకు తెలియదు అని ఎదుటి వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే చెప్పిన మాటలే చెప్తున్నారు, చెప్పిన మాటలు అవే మాటలు చెప్తుంది, ఎంతసేపు అవే చెప్తున్నారు అని చెప్పేసి, అంటే వీరికి ఇంకా పూర్తిగా పరిజ్ఞానం లేదు అనేటువంటిది తెలుస్తుంది. అందుకని కొత్తదనంతో రావాలి. ఒక్క మాట చెప్పినా సరే, 2 మాటలు చెప్పినా సరే కొత్తదనంతో చెప్తే బాగుంటుంది. శరీరంలో జీవాత్మ ఉంటుంది, పరమాత్మ కూడా ఉంటున్నాడు కదా. దాని ద్వారా మనం కథ అంటే ఉంటాడు కనుక మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పరమాత్మ విషయం వదిలిపెట్టండి, కేవలం జీవాత్మని పట్టుకోండి, దేహమును పట్టుకోండి. అదే మొదలు ఒక మెట్టు అయితే ఎక్కండి, ఎక్కినాక 2వ మెట్టు గురించి ఆలోచించాలా. ఒక మెట్టు ఎక్కలేదు మనము. భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఓనమాలతోటి మొదలు పెట్టించి మనకు అంచెలంచెలుగా జ్ఞానోదయం చదువు చెప్పిస్తున్నాడు కదా గురువుతోటి. మనం ఒకేసారి ఎగిరి కొమ్మలను అందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, వెలకిల పడతాం. అందుకని నెమ్మది ఎంత లోతుగా వెళితే, ఎంత గంభీరంగా వెళితే, ఇంకా ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి దృష్టాంతాలను పట్టుకోండి. మీరు దృష్టాంతాలను చెప్పినట్లయితే ఎదుటి వారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ వ్యక్తి కల్పితంగా చెప్పట్లేదు, బట్టిన శబ్దాలు చెప్పట్లేదు, ఉదాహరణలు చూడమని చెప్తున్నాడు అని చెప్పేసి వ్యవహారాన్ని మన ముందు విప్పి చూపిస్తున్నాడు అని చెప్పేసి వ్యవహారాన్ని విప్పి చూడడం రావాలి. ఎలా విప్పి చూడడము అని అంటే, మనము తినడానికి అన్నం ముద్ద నోటి దగ్గరికి తీసుకెళ్తే శ్వాస తీసుకునేటువంటి ముక్కుతోటి తొందరగా ఇక్కడికి తెలిసిపోతుంటది, బిరుకుటి దగ్గరికి. ఇది ఓం ప్రకాష్ చెప్తే వింటున్నారా, మీరు చూస్తున్నారా? తెలుస్తుందా? తెలుస్తుంది కదా. మళ్ళా కథ అంటే
తెలుస్తుంది ఆచార్య. సందేహం ఆ, కథ అని ఎందుకు? నిశ్చితమైన శబ్దం ఉండాలి. కథ అంటే ఏంటంటే మనకు అనుమానం ఉన్నది అని అక్కడ చెప్తున్నాము. అది అది శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? నిశ్చితార్థం లోపల ఉండాలా. ఆ, పట్టుకుంటున్నాం సార్. ఇది ఏంటంటే రబ్బర్ స్టాంప్ ఇక అది చెరిపేసిన చెరగదు అన్నట్టుగా సూటిగా ఉండాలి. ఈ శంకరుది కూడా ఎవరికి తెలియదు ఎంత లోతైన అర్థం నేను చెప్పితే అట్లా ఇప్పుడు అందరూ ఋషిమునులు ఏ వాతావరణంలో ఏ గాలి పీల్చుకొని ఏ నీళ్లు తాగి నీటితోటి శుభ్రమైపోయి ఏ అన్నంతో అయితే బ్రతుకుతున్నారో మనము అదే రకంగా ఉన్నాం. కాకపోతే వాళ్ళ దృష్టికోణము మన దృష్టికోణం వేరు వేరు. ఎందుకు అని అంటే వారు ఆ భావజాలంలో జీవిస్తున్నారు, మనం ఈ భావజాలంలో జీవిస్తున్నాం. ఈ భావజాలం నుంచి ఆ యొక్క ఆర్ష ఋషిమునుల యొక్క భావజాలంలోకి వెళితే అప్పుడు ఆత్మతత్వం బోధపడుతుంటాడు. మనకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ కరోనా ఎంత మంచిదంటే మన పట్ల భగవంతుడు లాంటిది ఇది కరోనా. అది రావడం వల్ల ఆచార్య అది కూడా భగవంతుని కృపనే కదా. కృపనే. ఆ కరోనా వచ్చినందువల్ల కరోనా అది నివారణకు ప్రత్యామ్నాయంగా ఈ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమై మనకు ఇంటి దగ్గర మనమున్న చోటికే మనకు ఈ యొక్క బ్రహ్మ విద్యను పంపిస్తున్నాడు, ఆత్మ విద్యను పంపిస్తున్నాడు భగవంతుడు. మనల్ని నిద్రలోంచి లేపి కూర్చుండబెట్టి మరీ చెప్తున్నాడు. ఆత్మవేత్తలందరూ ఏం చెప్తారంటే ప్రపంచమంతా నిద్రమత్తులో పడుకున్న వేళ ఆత్మజ్ఞాని మేల్కొని ఆత్మచింతన చేస్తుంటాడు. ఇది భగవంతుడు మన చేత చేపిస్తున్నాడు కదా. అందు గురించి కొత్తదనంతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొత్త విషయాలు తెలుసుకుని జ్ఞానవంతులై విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ ప్రకరణాన్ని ఇక్కడిని ఆపేసి మన ఉపనిషత్ ప్రకరణంలో ప్రవేశిద్దాం. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము ద్వితీయ బ్రాహ్మణం, రెండవ బ్రాహ్మణంలో చూడండి. ఆచార్య ఒక చిన్న సందేహం. అదే విరాటాశ్రములో అవయవములు అవయవాంగములు అంటే అది అర్థమవలేదు ఆచార్యజీ. ఒకసారి ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. అవయవములు అవయవాంగములు ఋతువులు అని చెప్పారు కదా, అవి అది అర్థం అవ్వలేదు. దాంట్లో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? అవయవములు అవయవాంగము అవయవం అవయవి అవయవం అవయవి దేహము అవయవములు అంగాలు ఇంద్రియాలు. మామూలుగా ఇదే మనకున్న జ్ఞానేంద్రియాలు అవేనా ఆచార్యజీ? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని అంగములు అంటుంటారు. జ్ఞానేంద్రియాలు అంటే కంటికి కనపడవు, కర్మేంద్రియాలు మాత్రమే కనిపిస్తుంటాయి. అవయవం అంటే ఇక్కడ దేహమేనమాట. దేహమే అవయవి. ధన్యవాదాలు. ఆత్మ అన్వి అంటే ఆత్మను అనుకరిస్తూ ఆత్మస్థితిలోకి ఆకలి దప్పికలు తీర్చుకునేది ఎవరు? ఆత్మ అడుగుజాడలో వెళ్ళి ఆత్మను పట్టుకునేది ఎవరు? శరీరాన్ని ఒలిచేది ఎవరు? ఇంద్రియాలను ఒలిచేది ఎవరు? అంగములను ఒలిచేది ఎవరు? ఈ ఒలుస్తూ ఆత్మతత్వాన్ని గ్రహించేది ఎవరు? దాన్ని పట్టుకోవాలి. ఇక ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మకు స్వర్గం నుండి వస్తున్నటువంటి ఆత్మకు స్వర్గము వెళ్ళడానికి పూర్వ సృష్టిలోని జీవనీ ఆధారం అంతా లోపించిన తర్వాత భగవంతుడు ఎందుకు ఉపయోగపడినటువంటి దానిని విచ్ఛిన్నము చేస్తూ, అంటే ఒక నాటకాల రాయుడు నాటకం వేయించి ఆడి ఎగిరి దూకి అంత నాటకం అంతా అయిపోయేసరికి ఆ యొక్క వేదిక అంతా చిందరవందరగా అయిపోతుంటది. కాబట్టి ఆ నాటకాన్ని ముగించి మళ్ళీ దాన్ని విప్పేస్తుంటాడు అనమాట.
ఆ వేదిక ఇక ఎందుకు పనికిరాదు కాబట్టి ఇప్పేస్తుంటాడు. అదే రూపకంగా ఈ 84 లక్షల జీవరాశులకు జీవనీయ ఆధారం అనేటువంటిది లేనటువంటి స్థితిలో భగవంతుడు ప్రళయాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. ప్రళయాన్ని ఏర్పాటు చేసే కంటే ముందు ఈ జీవరాశులు ఏవైతే బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటున్నాయో వాటిని సుషుప్తావస్థలో పడుకోబెట్టి, సుషుప్తావస్థ అంటే తల్లి రాత్రి పని ముగించుకొని పిల్లవాడికి భుజింపజేసి భోజనం చేయించి లేదంటే పాలు ఇచ్చేసి పడుకోబెడుతుంటాడు. ఆ తర్వాత తండ్రి వస్తుంటాడు, వాళ్ళు కలిసి భోజనం చేసి మళ్ళీ పడుకునేటప్పుడు ఎక్కడైతే తల్లి తాను ఉంటుంటుందో ఆ వంటగదిలోనే లేదంటే ఒక బెంచ్ మీదను ఇంకక్కడే పక్కనే తన దగ్గర అతడు పిలిచినప్పుడు పలకడానికి తల్లి ఉన్నది అని అంటే అతడు ఆశ్వస్తంగా నిశ్చింతగా పడుకుంటాడు కాబట్టి. అందుకని మళ్ళీ అతడు పడుకునేటువంటిది వంటగదిలోనూ ఆ పక్కకు ఎక్కడో ఒక చోట పడుకొని ఉంటాడు. కానీ నిద్రలేసేది మాత్రం పడక గదిలో మంచం మించి లేస్తాడు. దీనిని ఈ సుషుప్తావస్థలోకి భగవంతుడు చేర్పించేటువంటి స్థితిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గమనిస్తున్నారా? అర్థం కాలేదు ఆచార్య. ఈ యొక్క తల్లి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆడుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం చేయించి పడుకోబెట్టడం. పడుకోబెట్టేది ఎక్కడ అంటే తనకు అనుకూలమైనటువంటి దగ్గరలోనే అందుబాటులోనే. మళ్ళీ లేచి అమ్మ అని అంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి జోకొట్టి అతన్ని పడుకోబెడతా ఉంటది. కానీ పొద్దున అతను నిద్ర లేచేసరికి మాత్రం పడక గదిలో ఉంటాడు, పడక మీద ఉంటాడు. అక్కడ ఈ రాత్రి పడుకునేటప్పుడు ఎక్కడ పడుకున్నాడు, మళ్ళీ లేచేటప్పుడు పడక గదిలోకి ఎలా వెళ్ళాడు, ఆ రహస్యాన్ని భగవంతుడు ఈ సుషుప్తావస్థ ద్వారా చూపిస్తున్నాడు. పడుకోబెట్టేటప్పుడు దేహంతోటే పడుకోబెట్టినా పడుకున్న తర్వాత దేహం ఏమి ఉండదు. దేహం ఉండక ఆ దేహం ప్రళయంలో విచ్ఛిన్నమైపోతుంటది, అణువణువు విచ్ఛిన్నం చేయడం జరుగుతుంటది. కాబట్టి అక్కడ ఆత్మస్థితిలోనే ఉండడం జరుగుతుంటది. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి తయారవుతుంటుందో, తయారైన తర్వాత ఆ ఆత్మలను ఎవరైతే సుషుప్తి అవస్థలు ఉన్నారో వారిని, మరియు ఎవరిదైతే మోక్ష అవధి పూర్తయిందో వారిని, ఈ ఇద్దరిని ఉత్పన్నం చేస్తుంటాడు అనమాట. మొదట అవకాశం ఇస్తుంటాడు. అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరైతే ప్రళయం అయ్యేటప్పుడు జీవనాధారం లేకుండా సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయారో వారు పాపం అంటే భయపడడం, మరియు దుఃఖం అంటే భయపడడం, ఈ రకంగా ఆచితూచి అడుగు వేయడం. వేడిపాలతో మూతిగాలిన పిల్లి మజ్జిగను సైతం ఊదుకుంటూ తాగుతుందంట. ఆ విధంగా ఈ ప్రళయావస్థలో సుషుప్తిలో అవస్థ నుంచి ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత మొదటగా వచ్చేటువంటి వారి యొక్క స్థితి. ఇంకా ఎవరైతే స్వర్గం నుంచి వస్తున్నారో వారికి ఆనందం అంటే ఒక తమాషా, దాంట్లో వారికి అభిరుచి ఉండదు. వారికి ఒకరిని ఏడిపించడం, చెబితే వినకపోవడం, పదే పదే తప్పులు చేయడం, పదే పదే దండించబడడం, మొండితనం, పెంకితనం, ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళంతా పైనుంచి వస్తున్నారు. ఈ ఉదాహరణ ఏంటంటే, పంక్తిబద్ధంగా కూర్చుండబెట్టి భోజనం చేస్తున్నటువంటి తరుణంలో భోజనం చేసి వస్తున్నటువంటి మన ఆత్మీయులు మన వంతు వచ్చేసరికి మనం వెళ్తున్నప్పుడు ఎదురుపడేసరికి అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా, రండి భోంచేద్దాం రండి అంటే నేను చేసే వచ్చాను, చేయి కొట్టుకోవడానికి పోతున్నాను, మీరు చేయండి నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి అనడం. అంటే ఎవరైతే భోజనం చేసి వచ్చారో వాళ్ళు మళ్ళీ భోజనం చేయమన్నా చేయలేరు. ఎందుకు అంటే కడుపు నిండింది కాబట్టి. అందు గురించి వీళ్ళు స్వర్గం నుంచి వచ్చేటువంటి వారికి స్వర్గ సుఖం అనుభవించి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వారికి నీతి ఉపదేశాలు, ధర్మము అని అంటే ఈ యొక్క ఉపదేశాలు, గురువు, ఇవేవి అబ్బవన్నమాట. తల్లిదండ్రుల నీతులు, గురువు చెప్పేటువంటివి, శాస్త్రం యొక్క మర్యాదలు ఏవి వారికి అబ్బవు. వారు విచ్చలవిడిగా వాళ్ళు ఆడుకునేటువంటి ఆటలు, ఒకరిని ఏడిపించడంలో వారికి ఆనందం, ఒకరి చేత దెబ్బలు పడడంలో ఆనందం, ఒకరి చేత తిట్లు పడడంలో ఆనందం, ఈ రకంగా చేస్తున్నటువంటి వారు. ఇక ఎవరైతే సుషుప్తావస్థ నుండి వస్తుంటారో వాళ్ళు మాత్రం ఆచితూచి అడుగు వేయడం. అంటే ఆకలితో ఉన్నవారు మాత్రం భోజనానికి వెళ్ళేటప్పుడు ఆకలితో
ఆవురావురమంటూ వెళ్తుంటారు. ఆ భోజనం భోజనం చేసే చోట నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు బ్రేక్అవుట్ తీసుకుంటారు. అబ్బా, తృప్తిగా అయింది, చాలా బాగా తిన్న, రుచికరంగా ఉన్నది, బాగుంది భోజనం అని చెప్పేసి అనుకుంటూ వస్తుంటారు. ఒకరు తృప్తి పడుకుంటూ వస్తుంటారు, ఒకరు ఆవురావురు అనుకుంటూ పోతుంటారు. ఈ స్థితిని గమనించారా లేదా? గమనిస్తున్నాం. అందుకని ఈ ఈ యొక్క చెప్తే మాట విననటువంటి వారు మా మాట వింటలేడు అని అంటే ఎందుకు వింటలేడో దాని వెనుక కారణం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇక వారి గురించి ఆలోచించడం మానేయాలి. అంటే వారి కర్మాన వారిని వదిలేయడం. అమ్మా, ఇప్పుడు ఆత్మల యొక్క కర్మలు సమాప్తమైనట. కర్మలు సమాప్తమైనటువంటి వారు ముక్తికి వెళ్ళిపోతారు, ముక్తికి వెళ్ళిపోతుంటారు. ఎవరిదైతే ముక్తిలో ఉండేటువంటి సమయం పూర్తయిపోయిందో వాళ్ళు ముక్తి నుంచి మళ్ళీ తిరిగి వస్తుంటారు కదా. మళ్ళీ ఈ యొక్క సుషుప్తావస్థలో ఎవరు ఉంటారు అని అంటే, ఈ యొక్క ఇప్పుడు మనం యాత్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బస్సు పోతూ పోతూ మధ్యలో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు ఈ కండక్టరు, ఇతనిచ్చిన టికెట్ల మీద వీరి గమ్యం చేరే వరకు వీరికి అనుమతించాలి, ఈ బస్సులో యాత్ర చేయడానికి అనుమతించాలని చెప్పేసి మనకు స్వీకృతి పత్రం అంటే దాని మీద టికెట్ మీద రాసేసి మనల్ని బస్సు ఎక్కిస్తుంటాడు. వేరే బస్సు ఎక్కిస్తాడు మళ్ళీ మనల్ని. వేరే బస్సు ఎక్కిస్తాడు. ఆ రూపకంగా ఆ వేరే బస్సు ఎక్కేటువంటి వాళ్ళు ఎవరైతే పూర్వ సృష్టి ప్రళయం అయిపోయేటప్పుడు జీవనీయ ఆధారం, ఎక్కడ నీళ్లు లేవు, పంటలు సరిగా పండట్లేదు, ఎక్కడ బ్రతుకు తెరువు ఏమీ లేదు, చెట్లన్నీ ఎండిపోయినాయి, ఎక్కడ చూసినా కూడా బీడు వారినటువంటి స్థితిలో ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి వారిని భగవంతుడు సుషుప్తావస్థలోకి పంపిస్తుంటాడు. ఇక ప్రళయం అయ్యేటువంటి స్థితి, అక్కడ ఏ భూమి ఉండదు, ఏది ఉండదు అన్నట్టుగా అన్ని అణు విచ్ఛిన్నం చేస్తుంటాడు. మళ్ళీ కొత్త సృష్టి చేసినప్పుడు వీళ్లకు ముందు అవకాశం ఇస్తుంటాడు అన్నట్టుగా. వీరు ఈ యొక్క బిక్కుమనేటువంటి ప్రళయ స్థితి వరకు వచ్చినటువంటి వారు ఇదివరకు పాపం చేసినప్పుడు దండించినటువంటి ఆ బాధలు, ఆ పూర్వానుభవం ఉంటుంటది కాబట్టి వీళ్ళు పాపం చేయడానికి జంకుతుంటారు. వీరు తల్లిదండ్రుల ఆచార్య, ఇప్పుడు మన శరీరం లోపల రోజు కూడా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు చనిపోతుంటాయి, పుడుతుంటాయి. అంటే ఇది కూడా సేమ్ అట్లేనా ఆచార్య గారు? ఇది వేరు, అది వేరు. ఇక్కడ రక్తంలో జరిగేటువంటిది ఏంటంటే, సరైనటువంటి పోషణ లేనటువంటి పరిస్థితిలో, లేదంటే ఇంకా శరీరంలోకి ఇంకేదైనా దూషితమైనటువంటి పదార్థం వచ్చినప్పుడు, వీటి మధ్య ఈ ఘర్షణ జరిగినప్పుడు తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం, ఈ రకంగా రక్తహీనత స్థితికి చేరుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. ఇక ఈ మృత్యు రూపము అని అంటే ఈ యొక్క ప్రళయ స్థితి నుంచి కొత్తగా సృష్టి జరిగినప్పుడు, అంటే ఫెయిల్ అయిన బస్సు నుంచి దిగి మళ్ళీ వెనక నుండి వస్తున్నటువంటి కొత్త బస్సులో ఎక్కడం. ప్రత్యేకంగా పంపించాల్సినప్పుడు ప్రత్యేకమైనటువంటి డిపో దగ్గరగా ఉంటే కొత్త బస్సుని తెప్పిస్తారు, లేదంటే ఇక వచ్చేటువంటి బస్సులో ఏదో రకంగా గమ్యానికి చేర్పిస్తుంటారు. ఆ రకంగా జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు ప్రశ్నించాలి. ఆచార్య, జీవాత్మ వెళ్ళిపోవడమా ఏంటమ్మా? ఇప్పుడు బస్సు ఎక్కడం అంటే మధ్యలో జీవాత్మ వెళ్ళిపోవడం. యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా ప్రమాదమయ్యా? ఇది వరకు మనం ఎంచుకొని యాత్ర చేస్తున్నటువంటి బస్సు అది అసఫలమైంది, ఫెయిల్ అయిపోయింది, టైర్ పగిలిపోయింది, లేదంటే ఇంకా ఇంజన్ నడుస్తలేదు, ఏదో ఒకటి జరిగింది. అందు గురించి దాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇక అది వదిలిపెట్టాల్సి వస్తుంది అంటే ఆ శరీరాలు లేవు కాబట్టి ఇప్పుడు కొత్త శరీరం. శ్యామలయ్య గారు, మీరు మనిషి జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే 100 సంవత్సరాల లోపల మధ్యలోనే అది వేరే ఇంకొక అది వేరే ప్రశ్న. ఇప్పుడు మీరు ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, పాత శరీరాలను వదిలిపెట్టి కొత్త శరీరాలను
ధరించడం అనేటువంటిది భగవద్గీతలోని వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అనేటువంటి శ్లోకం అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ శ్లోకం శ్రీకృష్ణుడు ఏ రకంగా చెప్పాడు? మనం రోజు స్నానం చేస్తున్నప్పుడు మురికి వస్త్రాలను వదలడం మరియు స్నానం అయిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించడం. దీన్నే రోజు మనకు హిప్నటిజం చేస్తున్నాడు కదా భగవంతుడు. నీవు చావుకు భయపడకు, నువ్వు చచ్చేదేమి లేదు, ఈ దేహాన్ని మార్చడం మినహా నీకు చావు అనేటువంటిది లేదు అనేటువంటిది సందేశం, సారాంశం. అంతేనా? ఇంకేమైనా కొత్తదనం ఏమైనా ఉందా? అంతే అంతే సార్. ఓం ఆచార్య ఇట్లా వివరణ చెప్పక కొత్త వస్త్రాలు పాత వస్త్రాలు అని చెప్తుండు శ్రీకృష్ణ పరమాత్మ. అదే ఓం ఆచార్య అంతే కానీ వస్త్రాలు ఇడిచేదెవరు, వస్త్రాలు వేసుకునేదెవరు? జీవాత్మనే కదా. అదే అమ్మగారు ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని తీశారు, రాజమణమ్మ గారు. ఇక్కడ కొత్త వస్త్రాలు పాత వస్త్రాలు అనేటువంటి సందర్భంలో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జీవాత్మ మీదుగానే వెళ్తున్నాయి. జీవాత్మకే పాతది వదిలేది తానే, కొత్తది ధరించేది తానే. అది గ్రహించాలి. వ్యవస్థ అంతా వ్యవస్థాపకుడు భగవంతుడు. అదే రహస్యాన్ని తల్లిదండ్రులు వ్యవస్థ చేస్తే పిల్లలు స్నానానికి ముందు పాత వస్త్రాలు వదిలేయడం, మురికి వస్త్రాలు వదలడం, కొత్త వస్త్రాలు ధరించడం. అది మనకు ఊహ తెలియనటువంటి స్థితి నుంచి, బొడ్డుతాడు కోసినటువంటి ఆ స్థితి నుంచి మనకు చివరి శ్వాస వదిలే వరకు ఇది అందరికి జరుగుతుందా లేదా? పుష్పమ్మ గారు అలా చూస్తారేంటి? పదే పదే విజయదుర్గం బాలరాజు గారు హిప్నోటిజం చేస్తున్నాడు భగవంతుడు. నువ్వు చావు గురించి భయపడకు, చావు నిన్నేమి చేయలేదు. నువ్వు ఈ చావు అంటే ఈ దేహాన్ని మార్చడం వరకే. అందరూ మొహాలు దాచుకుంటున్నారు. ఎందుకు? ఇంత మంచి విషయం చెప్తుంటే గ్రహించాలి కానీ మొహాలు దాచుకుంటున్నారు. నిద్ర వస్తుంది పట్టుబడమని అనుకుంటున్నారా? కెమెరా ఓపెన్ చేయండి, రికార్డ్ అవుతుంది కదా మాట్లాడినప్పుడు. అంత పని ఉంది ఆచార్జీ, అందుకని ఇక్కడ ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. శ్యామలయ్య గారు ఈ యొక్క స్నానము కేవలం మనుషులకు మాత్రమే ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. రోజు స్నానం చేయడం ఈ స్నానం దగ్గరే ఉన్నది. ఆ వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అనేటువంటి భగవద్గీత శ్లోకం యొక్క అర్థం. మరి ఇది పండితులకే, ఋషిమునులకే, తపస్వీలకి వాళ్ళకే చెప్తున్నాడా? లేదు, అందరికీ, పండితులకు, పామరులకు, అజ్ఞానులకు, విజ్ఞానులకు, అందరికీ, సమస్త మానవులకు. విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? పట్టుకున్నానండి. అందుకని ఆచార్య ఇక్కడ ఒక చెప్పండి. పట్టుకుంటున్నారా అంటే కనబడే వస్తువు ఎలా పట్టుకోవాలో తెలిసింది, కనబడని వస్తువుని ఎట్లా పట్టుకోవాలి అదే చూస్తున్నాడు కదా దేవుడు. ఈ యాత్రలో మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళు ఇట్లా తోలమ్మలు ఆట ఆడించినట్టుగా మన కాళ్ళు ఆడుతూ ఉన్నాయి, కానీ భూమి మీద పోతుంది. భూమి మనం నడుస్తున్నామా? మనము నడుస్తున్నాం, భూమి నడవదు. భూమి నడుస్తుందని చెప్పడానికి మనల్ని నడిపించి చూపిస్తున్నాడు భగవంతుడు. బుద్ధి, తెలివి, ఆలోచించు. నువ్వు నడుస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండి నీ కాళ్ళని ఇట్లా ఇట్లా వెనకకు ముందుకు ఆడిస్తున్నావు, కానీ నీ కాళ్ళ కిందకెళ్ళి భూమి పోతుంది చూడు. చమత్కారికంగా చూపిస్తున్నాడు. భూమి పోయేది తెలియదు కదా. ఎలా మాట్లాడారు? కళ్ళతో చూసుకుంటా తెలియదు కదా అని అంటారు. మీరు నడుస్తలేరా అక్కడిక్కడ? జీవితంలో అన్ని చూపిస్తున్నాడు కదా భగవంతుడు. అదే కదా ఆచార్య ఇది కూడా. ఎక్కడున్నామో అక్కడే ఉండి కాళ్ళని ఇట్లా వెనకకు ముందుకు నడిపిస్తుంటాం కదా. నడిపిస్తుంటే భూమి వెనకకు పోతుందా పోదా? కదలనట్టుంటది కానీ భూమి కదులుతుంది. అలాగే మనం నడిచినట్టు నడుపుతున్నాం అనుకుంటా నడవం. దేహాన్ని జీవాత్మని తెలియచేసినట్టు భూమిని మన నడకనే తెలియజేస్తున్నాడు ఆచార్య ఆత్మ పరిశీలన ద్వారా. బాలరాజు గారు
హ్మ్. నిద్రపోతున్నా నిద్రపోదు. లేదు లేదు. అది బండి మీద కూర్చుండి ఉన్నప్పుడు బండి అక్కడే ఉంటుంటది, నడుస్తుంటది, కానీ కింద భూమి ఉరుకుంటది వెనుకకు. గమనించారా? కొంత కన్ఫ్యూజన్ అది ఎక్కడ అర్థమైంది లేదు. మనమే నడుస్తున్నాము, పోవాలనుకున్నాం, పోతున్నాం, కానీ భూమి ఉరుకుతున్నది అని అనుకుంటున్నాం, అట్లా అనుకుంటున్నాం. మనమే నడుస్తున్నాం, భూమి ఉరుకుతున్నాం అని అంటే ఇప్పుడు మనం ఉన్న చోటనే ఉండి కాళ్ళని ఇట్లా ఇట్లా ఆడిస్తున్నామా లేదా? చిన్నపిల్లలు ఆడిస్తున్నాం. అది బొమ్మలను ఆడుకున్నట్టుగా అవును, మన కాళ్ళ కిందికి భూమి పరిగెడుతుందా లేదా? పరిగెడుతుంది. కింద కాళ్ళ కిందనే భూమి పరిగెడుతుంది, దూరం ఉన్నాయో మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెట్లు సూర్యుడు కూడా మనతో పాటు వస్తున్నట్టుగా, చంద్రుడు మనతో పాటు వస్తున్నట్టుగా, చుక్కలు మేఘాలు మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. దూరం ఉన్న చెట్లు గుట్టలు కూడా వస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. దగ్గర ఉన్నాయో వెనకకు పోతుంటాయి, దూరం ఉన్నవేమో దగ్గర వస్తున్నాయి. అంటే ఇప్పుడు తెలియనంత వరకు అలాగే ఉంటది ఆచార్య. ధ్యానంలోకి వెళ్ళాక అప్పుడు యథార్థం బోధపడుతుంది ఆచార్య. ఇప్పుడు చెప్పింది విన్నాము, అప్పుడేమో నిజంగా దాంది అని ఆత్మకు తెలియజేస్తుంది అప్పుడు అంతరార్థం. దీని ఉద్దేశం ఏంటంటే ఓం ఆచార్జీ, దీని ఉద్దేశం ఏంటంటే భూమి తిరుగుతుంది అనేటువంటిది సారాంశం. దాన్ని నువ్వు గ్రహించు అని భగవంతుడు ఎవరికి చూపిస్తున్నాడు? ఆత్మక, శరీరానిక? జీవాత్మకు. అందు గురించి ఈ భూమి తిరగడం అనేటటువంటి ఈ భూమి తిరగడం అనేటటువంటిది ఇప్పుడు మన విడి వాహనాల్లో ఇట్లా చెట్లు ముందున్నాయి, మన వైపు వెనక్కి వెళ్ళిపోవడం ఇట్లా అవగాహన అవుతుంది. కానీ విమానంలో కూర్చున్నప్పుడు అయితే మాత్రం పరిశీలిస్తుంటే అచ్చగా భూమే తిరుగుతుంది ఆచార్యజీ. ఇప్పుడు ఆ విమానంలో కూర్చున్నప్పుడు కూడా పక్కకెళ్ళి చూడండి, మేఘాలని వస్తుంటాయి, కానీ మనకి రౌండ్ అవుతున్నట్టు ఆటోమేటిక్ గా అర్థం అవుతుందండి. అవునవును, అది అనుభవం ఇప్పుడు ఈసారి గ్రహించిన విషయం అనమాట. అంతకు ముందు తెలియలేదు, కానీ చాలా చక్కగా అర్థమైంది మొన్న అయితే మాత్రం ఆచార్య ప్రయాణంలో. నమస్తే. ఈ రకంగా ఆకలి దప్పిగలను శాంతింపజేసుకొని ఈ పరమాణువులతో కలిసి మళ్ళీ కొత్త శరీరాన్ని, కొత్త సృష్టిలో, కొత్త జన్మలోకి వెళ్ళడానికి ఇక ప్రయత్నించడం. ఈ పరమాణువుల యొక్క సమూహమే కనబడే రూపం. అణు, ద్వెను, త్రిసరేణు, మహత్పరమాణు, ఈ రకంగా ఒకదానితోటి కలిసినటువంటి అణువులతోటే ఈ యొక్క శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది, దేహము సృష్టి అని. ఇక ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆపహ అని అంటే తరళ రూపం. తరళ రూపము అని అంటే నీరు కాదు. ఆపహ అంటే నీరు కాదు, తరళ రూపం. తరళ రూపము అని అంటే గాలిలో ఉండేటువంటి తేమ శాతం. మరి సూర్యుడు ఇంత తెల్లగా కనిపించడం, అతని కిరణాలు ఇట్లా దగదగా మెరవడం, ఈ తెలుపుదనం ఏంటంటే నీటి పరమాణువుల యొక్క స్వరూపం. ఆ నీటి పరమాణువులు ఏంటంటే ఈ స్థూలమైనటువంటివి కాకుండా తరళంగా ఉండేటువంటి తేమ శాతంతో ఆ అణువుల యొక్క చమక్, మెరుపుదల, ఇవన్నీ పదే పదే విచారిస్తూ ఒకరికి చెప్తూ ఇంకొకరితో వింటూ ఉంటుంటే ఇవన్నీ బాగా హృదయంగమం అయిపోతుంటాయి. అప్పుడు మనం చెప్పగలుగుతుంటాం. ఈ ద్రవావస్థ, ద్రవము అని అంటే ఈ తరళ స్థితి. ఇప్పుడు ఏంటంటే గడ్డగట్టేటువంటి స్థితి. గడ్డగట్టేటువంటి స్థితి అంటే మంచు వినేవాళ్ళు ఉంటలేదు ఆచార్య, వినేవాళ్ళు ఉంటే మధ్యలో వస్తారు. ఉంటే కొంచెం అవగాహన కలుగుతుంది ఆచార్జీ. వినలేదు కదా ఎవరు. అదే ఇప్పుడు ఒకరిద్దరు జంటల్ గా తయారైపోయి ఏదైనా సందేహం ఉంటే ఇది నాకు ఇలా అనిపిస్తుందండి, మరి మీరేమంటారు అని చెప్పేసి ఫోన్ల ద్వారా సంప్రదించి అడగాలి. ఒకరినొకరు అడిగితే విషయం బలపడుతుంది. అవును ఆచార్జీ. కేవలం ఇక్కడనే విని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీ భాషలో మీరు రాసుకోవాలి. రాసుకుంటే ఇంకా అది బాగా మా మనసులో కూర్చుండిపోతుంటది, బుద్ధిలో కూర్చుండిపోతుంది.
ఈ రకంగా చూస్తున్నప్పుడు శరీరం తయారవుతున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క రూపం ఏంటంటే మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విపి చూడు పురుగులుండును అన్నట్టుగా ఈ యొక్క భూమి లోపల మానసరోవరం తిబ్బెత్ త్రివిష్టపు ఆ యొక్క ప్రదేశంలో మనుషుల యొక్క ఆరంభ సృష్టి అక్కడ భూమి లోపల చేశాడు భగవంతుడు. ఆ యొక్క భూమిలో శరీరాలు తయారైన తర్వాత ఆ భూమి పగలడం ఈ యొక్క ఈ పౌరాణికంలో ఒక సాధువును ఒక చోట అతను చేసినటువంటి అపరాధం పట్టుబడినందువల్ల అతన్ని ఊరు బహిష్కరణ చేసిన తర్వాత ఈ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ మళ్ళీ తను ప్రసిద్ధి కావడం గురించి శివలింగాన్ని ఒక గుండ్రాయి అట్లా దొరికింది అనమాట. రాయి దొరకగానే ఊర్లోకి వెళ్ళి భిక్షం అడిగి పెసళ్ళు వడ్లు గోధుమలు అవన్నీ అడుక్కొని తీసుకొచ్చి ఒక గుంత దవ్వి ఆ గుంత లోపల అవి ధాన్యాలు పోసి ధాన్యాల మీద ఆ గుండ్రాయిని పెట్టి మొత్తం మట్టితోటి కప్పేశాడు. అక్కడ ఏమీ లేదన్నట్టుగా చేశాడు. చేసి మళ్ళీ ఆ ఊరి నుండి బావి ఊరు బయట ఉన్నటువంటి బావి నుండి ఈ ఇంటికి నీళ్లు తీసుకుపోవడానికి వస్తున్నటువంటి స్త్రీలతోటి మీరు ఏది కావాలంటే అది అవుతుంటుంటది. వారం రోజులు మీరు ఒక్కొక్క బిందె నీళ్ళు ఇక్కడ పోసిపోండి. ఈ యొక్క భూమి పగిలి శివలింగం బయటకు వచ్చినట్టయితే అది ఆ బయటకు వచ్చినటువంటి శివలింగ స్వరూపాన్ని ఎవరైతే చూస్తుంటారో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక భ్రాంతిని చెప్పాడు. అందరూ అట్లా నీళ్ళు పోయగానే వాళ్ళకేం తెలుసు కింద ధాన్యాలు పోసి ధాన్యాల మీద రాయి పెట్టిండి అని చెప్పేసి ఆ రూపకంగా ఈ యొక్క ధాన్యాలన్నీ తడిసి వీళ్ళు పోసినటువంటి నీళ్లకు తడిసి ఉబ్బి ఆ భూమిని ఇట్లా పైకి ఆ గుండ్రాయిని పైకి లేబట్టి భూమిని ఇట్లా ఉప్పొంగించి భూమి పగిలిన తర్వాత దానిలోంచి శివలింగం బయటకు రావడం. దాంతో ఆ అజ్ఞాన అవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా ఓహో ఆహో అని చెప్పేసి అక్కడ పెద్ద గుడి కట్టడం అదంతా మళ్ళీ అదో ఆడంబరం అక్కడ చేశారనమాట. ఇక్కడి ప్రకరణంలో ఇదేం చెప్తున్నానంటే మానసరోవరంలో ఈ యొక్క భూమి లోపల ఆది మానవులను ఏ రకమైతే తయారు చేశాడో ఆ రహస్యాన్ని మనకు మేడి పండు చూడు మేలిమై ఉండును ఎంత బాగా కనిపిస్తుందో. దాన్ని విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అంటే పురుగులు ఉంటాయి అని అంటే పురుగుల వలె దాని ఏమంటారు పుప్పరేణువులు అంటారా ఏమంటారు. ఈ పురుగులు పట్టింది ఏదైనా కూడా తినకూడదు. కానీ ఇదంతా బియ్యంలో పురుగుల తెల్ల పురుగుల్లాగా అనిపిస్తుంటది ఆ మేడి పండు లోపల. అవును, అది భ్రాంతి మాత్రమే, అవి పురుగులు కావు. ఈ మేడి పండు మరి కదులుతాయి కదా మళ్ళా ఆ కదిలే దూషితం, అది దూషితం. అందు గురించి అది తినదగినటువంటిది కాదు. ఈ యొక్క ఆ ప్రతి ఒక్క మేడిపండు ఏది విప్పినా కూడా దాంట్లో మనం ఇట్లా విప్పుతూ ఉంటుంటే దాన్ని దూరం చేస్తున్నప్పుడు అవన్నీ ఏమంటారు పుప్పరేణువులు అంటారా ఏమంటారు పువ్వు లోపల మధ్యలో ఉంటుంటాయి కదా. అవునవునవును. అటువంటివి ఈ రకంగా విచ్చుకుంటుంటాయి. చూసారా మేడిపండు విప్పి? చూసాం ఆచార్య. దులుపుకొని తింటారు కదా. దులుపుకొని తింటారంట. ఎలా మాట్లాడతారు? పురుగుల దులుపుతారు, దాంట్లో దులపడానికి తింటారు. మేడిపండు తింటారు కదా ఆచార్జీ, తింటారు కదా. తింటారా తినరా? కుడికల పెట్టినట్టుగా ఎండబెట్టి ఆ తాడుకు గుచ్చి ఇస్తుంటారు కదా. అంజీర్ అంటుంటారు కదా. మేడిపండు కాదు, మేడిపండు జాతి. మేడిపండు జాతి అంతేగాని అది మేడిపండు కాదు. మేడిపండు వేరు, అంజీరు వేరు. మేడిపండు తినరా చర్జీ? ఇక్కడ చెట్లు మాకు ఉంటాయి మేడి చెట్లు. ఇప్పుడు తినరని మీరు అంటున్నారు. ఆ పచ్చికాయలు ఏవైతే ఈ ఆకుపచ్చ నుండి పసుపచ్చ స్థితికి వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఎరుపుగా మారే లోపల వాటిని కోసి కూర అనుకుంటారు. చాలా బాగుంటది రుచికరంగా. మేడిపండు తినేవారుగా స్వామి. చిన్నప్పుడు మేడిపండు తినేవారు. ఇప్పుడు పక్షులు అవన్నీ తింటుంటారు కదా. పక్షులు తింటుంటాయి. చిన్నప్పుడు మేడిపండు తిన్నాం స్వామి. కొన్ని పురుగులు ఉండే, కొన్ని పురుగులు లేకుండా ఉండే.
అదే పురుగులు లేకున్నా కూడా పురుగులు ఉన్నట్టుగా కనపడుతుంది అంతే. అంతేగాని పురుగులు ఏ పండులోనైనా ఉన్నాయి. భగవంతుడు అవి ఆ పురుగులను పెట్టి చూపెట్టడం ఇది ఏమన్నారు, ప్రతీచి ఇది కరుణోధిపతి హృదాకు రక్షితాన్నమిషవ అన్నం ఇషవ. ఈ యొక్క హృదాకు అంటే పొట్టతో పాకుతుండేటువంటి వాటిని ఆ పురుగులను అన్నంలో చూపించి నిరాపదము ఆపద లేనటువంటి ఆహారము నీవు సేవించొచ్చు అని మనకు భగవంతుడు మార్గం చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ పురుగులు లేని కొంటుంటారు, పురుగులు లేనిది ఇంజక్షన్ల తోటి సొరకాయలు బీరకాయలకు రాత్రి చూస్తే ఇంతే ఉంటుంటది, దానికి ఇంజక్షన్ ఇచ్చేసరికి ఇంత తెల్లారేసరికి ఇంత పొడుగుగా ఉంటుంది. వాటిని ఇష్టపడుతుంటారు, కానీ ఈ పుచ్చులున్న వాటిని ఇష్టపడరు. ఈ పుచ్చులున్నవి ఏంటంటే నిరాపదము అనేటువంటి అభిప్రాయం. ఆ పుచ్చు భాగం తీసి మనం వాడుకోవచ్చు, కానీ పురుగులు పట్టినటువంటి ఆహారాన్ని సేవించడం ద్వారా ఈ రోగాలు వస్తున్నాయి. పురుగులకు కూడా ఆపదగ్రస్తమైనటువంటిది ఆ పదార్థం, అటువంటిది తినడం వల్ల ఈ రోగాలు వస్తున్నాయి. ఏది బాగుంది ఓ ఆచారి, ఎందుకంటే దానికి కెమికల్ వాడుతున్నారు కదా, రసాయన పదార్థం ఇంజక్షన్ ఇచ్చి తెల్లప్పుడు చేస్తున్నారు. ఆ రసాయన పదార్థం తోటి ఆ పురుగులు కూడా దాన్ని తినలేవు, చనిపోయి. అటువంటి మనం తింటున్నాం, అటువంటి మనం తింటున్నాం కాబట్టి రోగాలు వస్తాయి. ఇప్పుడు మనం బజార్లో దొరికేది ఏవైనా సరే ఆ పుచ్చులు ఉండేటివి ఏంటిదంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి ఇది నిరాపదము, ఆపద లేనటువంటి పదార్థము, నువ్వు నిశ్చింతగా సేవించవచ్చు అనేటువంటిది అభిప్రాయం. అది కూర వండుకుంటా అంటే అయితే ఇప్పుడే వింటున్నాను. అది తిన్నాం మనం, అది పారేస్తాం. అవి పుచ్చులున్నాయి అనేటువంటి అన్ని పడేస్తుంటాం అన్నమాట. అంటే పుచ్చులే తినమని కాదు, పుచ్చున్న భాగాన్ని తీసేసి అది వాడుకోవచ్చు. మేడికాయలను కూడా కూర వండుకోవచ్చు. వండుకోవచ్చు. సీతాఫలాలను కూడా వండి తినబెట్టాడు ఆచార్య ఓంప్రకాష్ గురుకులంలో. అది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే సీతాఫలాలు ఇవి బాగా ఎర్రగా ఉంటుంటాయి కదా, ఎర్రగా ఉండి ఆ గింజలు నల్లగా ఉన్నటువంటి వాటిని ఆ పొట్టు తీసేసి మామూలు ముక్కలు కోసేసి వండుకుంటే చాలా బాగుంటది రుచికరంగా. కొత్తగా వింటున్నాం. సీతాఫలమా? సీతాఫలం మరి ఫలంలాగా ఆచార్యది ఏమంటారు, కందమూల ఫలాల్లో ఫలంలాగా. ఇలా మాట్లాడతారు భాష చూడండి. కందమూల ఫలాలలో ఇదొక ఫలం, ఇదొక ఫలం. అంటే సీతాఫలం గురించి తెలియదా అమ్మగారు? అంటే ఇది ఇలా వాడుకుంటారని తెలియదు కదా ఆచార్య. అలా అన్నారు, బాగుంది. కూర వండుకుంటారని తెలియదు ఆచార్య. మొదటిసారి వింటున్నాం కూర వండుతారని. మొదటిసారి వింటున్నాం. అంటే కాయ తిని చూడండి, వినడం కాదు, తిని చూడండి ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. పండు వండడం అండి. గింజలు కూడా యజ్ఞంలో వేసుకోవచ్చు కదా ఆచార్య, మన సామాగ్రిలో వచ్చినాయి ఆచార్య గింజలు. అలా వచ్చినాయి కాదు, అవి ఏంటంటే వాళ్ళు తినుకుంటా పడేస్తుంటారు పనులు, అవి అది సరైనటువంటిది కాదు. ఆ గింజలను ఆరబెట్టి వేయించే పగిలిపోతుంది, లోపల పలుకులు ఉంటాయి, బాగుంటాయి. కచ్చకాయని వండుకోవాలా? కచ్చగా అంటే ఆకుపచ్చగా ఉన్నది వగరు చేదుగా ఉంటుంటది, అది తినలేము. ఎర్రగా ఉండి గింజలు నల్లగా అయినటువంటి. ఆచార్య రామఫలం అని చెప్పింది, సీతాఫలం అయితే తెలిపే ఉంటుంది కదా. ఇప్పుడు ఆకుపచ్చగా ఉంటుంటది కదా, ఆకుపచ్చ కానీ ఆ పుచ్చల మధ్యలో ఎరుపుగా తెల్లగా పిండి పోసిన. అంటే అది పరిపక్వానికి వచ్చిన దశ అనేది, పరిపక్వ దశ వచ్చినటువంటి. ఎత్తులు తీసేసి వండుకోవాలి. ఈ రకంగా చూపించేటువంటి అర్క భాగం. అర్కము అని అంటే ఈ సూర్యునిలో ఉండేటువంటి ఈ తేమసారం, తరళ తత్వం అనేటువంటిది అర్కం. అర్కం అంటే ఈ ఈ యొక్క దగదగమని మెరిసేటువంటి ఆ మెరుపుదలతోటి తీక్షణంగా ఉంటుంటది కాబట్టి అర్కం. ఆ అర్కత్వమే ఈ యొక్క జల పరమాణువుల యొక్క సమూహం.
ఈ రూపకంగా ఈ యొక్క ప్రథమ బ్రాహ్మణం అయిపోయింది. ఈ ఈ రెండవ బ్రాహ్మణంలో మొదటి ప్రసంగం అయిపోయింది. రెండవ ప్రసంగం మరి సమయం అయిపోతుంది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇదే సందర్భంలో. మాతాజీ ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు ఒక అధ్యాయం కంప్లీట్ అయిపోయిందా? ఒక అధ్యాయములో మొదటి అధ్యాయమే నడుస్తుంది. దాంట్లో రెండవ బ్రాహ్మణం మొదలు పెట్టాము. రెండవ బ్రాహ్మణంలో ఒక ప్రసంగం అయిపోయింది. అధ్యాయం ఒకటే కానీ రెండో భాగం. ఇప్పుడు పాదాలు ఉంటాయి కదా, విభాగాలు. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణము మొదటి ప్రసంగం అయిపోయింది. ద్వితీయ అధ్యాయం గార్గునికి అజాత శత్రువుని బ్రహ్మోపదేశం. ఇంకక్కడి వరకు వెళ్ళలేదు. ద్వితీయ అధ్యాయం దగ్గరికి మొదటి అధ్యాయం మృత్యువు సృష్టి, మృత్యు స్థితి అయిపోయింది, మృత్యుది అయిపోయింది. ఇప్పుడు సృష్టి వ్యవస్థ ప్రకరణం. మానవుల నుండి మానవులు జన్మించారు ఆచార్య. ఆది మానవ సృష్టి పరమాత్మ సృష్టి. ఈ ఆది మానవుల్లో స్త్రీ పురుషుల కలయికతోటి మైథున సృష్టి. ఇప్పుడు మనం మైథున సృష్టిలో ఉన్నాం. అదే ఇప్పుడు మృత్యు తథా సృష్టి ఇది అయిపోయింది. ఇది ద్వితీయ బ్రాహ్మణం మృత్యు ప్రసంగమే అయిపోయింది. సృష్టి ప్రసంగం మొదలు కావాలి రేపటి నుంచి. సరే సరే, ఓకే ఓకే, ధన్యవాదములు సార్. తర్వాత ఏమైనా పాట పాడండి, లేదంటే ఓకే ఓకే, ఒకటి మంచిది పాట పాడండి. పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉంటే పాట పాడతా ఆచార్య నేను. వైదికంగా పాడాలి. వైదికంగా పాడితే మళ్ళీ బాగుంటది. వైదికంగా అంటే శుచి శుభ్రత గురించి. పొద్దున్నేలేసి ఈ పాట పాడచ్చు సార్. ఉండండి. ఆ జీవాత్మను మేలుకొల్పాలి. జీవాత్మను, మన ఆత్మతత్వం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు మీ దగ్గర ఇప్పుడు ఇవాళ వస్తారు కదా, చూద్దాం. పొద్దున్నే లేచి అనే పాట ఉంది. ఎవరి దగ్గర ప్రణామని ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, స్వామి యందున సకుడాయందున ప్రేమకు. గారు ఒక్క నిమిషం, మునిగారు, శ్యామలయ్య గారు ప్రసంగం ఏంటంటే పొద్దున లేచి దినచర్య చేసుకోవాలి, భక్తి పూర్వకంగా ఉండాలని మీరు పాడుతున్నారు. ఇక్కడ చూడండి, కేవలం భగవంతునే వలిసి చూపిస్తున్నది ఈ గేయం లోపల. నేను ఏమని పిలవాలి అనేటువంటిది మీరు పూర్తిగా వినండి. పాడండి మునిజీ. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, స్వామి యందున సకుడాయందున ప్రేమకు నెలవగో ప్రియుడాయందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, తల్లి యందున తండ్రి యందున ఎల్లర బ్రోచెడు ఈశ్వర యందున. తల్లి యందున తండ్రి యందున ఎల్లర బ్రోచెడు ఈశ్వర యందున. ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, దివ్య సౌఖ్యమిడు దేవాయందున అవ్యయుడగు పరమాత్మాయందున. దివ్య సౌఖ్యమిడు దేవాయందున అవ్యయుడగు పరమాత్మాయందున.
ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను. భవరోగ మహావైద్యాయందునా వివిధ జగద్గణ విద్యాయందునా. భవరోగ మహావైద్యాయందునా వివిధ జగద్గణ విద్యాయందునా. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను. గురులకు నెల్లను గురువాయందునా, గురులకు నెల్లను గురువాయందునా. వరముల నిడు కల్పా తరువాయందునా, వరముల నిడు కల్పా తరువాయందునా. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను. ఎందరో భక్తుల హృదయరంగమున, ఎందరో భక్తుల హృదయరంగమున వింతగ వెలుగెడు వెలుగాయందునా, వింతగ వెలుగెడు వెలుగాయందునా. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను. స్వామియందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా, ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను. ఓం ప్రణమ నమస్తే ఆచార్య, ధన్యవాదములు. అత వైదిక సంధ్యోపాసన విజయలక్ష్మి అండి. ఓం విజయలక్ష్మి గారు. ఓం అమ్మ జయంత్రి నమ. ఓం ఓం వైదిక సంధ్య. ఓం అమృతోపస్తరణమసే సాహ, ఓం అమృతాపిధానమసే సాహ, ఓం సత్యం యశః శ్రేర్మైశ్రేః శ్రయతాం సాహ. ఓం శన్నో ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం మార్చన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం సహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభేదాత్ తపసో అత్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదరి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వశి, ఓం సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఆచరణ మంత్రము.
ఓం శన్నో దేవీరవిస్తయ आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः मनसा परिक्रमः ओम प्राचीदिग्निरधिपतिरसितो रक्षिताशित्याय शवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः ओम दक्षिणादिगेन्द्रो अधिपतिः स्थिरचिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः ओम प्रतीचि दिक्वर्णो अधिपतिः पुरुदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः ओम उदीचि दिक्सोमो अधिपतिः सजो रक्षिता अशनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः ओम ओम ध्रुवाद्विष्णुरधिपतिः कल्माषग्रेवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः ओम ऊर्ध्वादिक बृहस्पतिरधिपतिः सिद्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वो जम्भे दद्मः उपस्थानम् ओम जातवेदसे सुनवाम सोममराठीयतो निदहाति वेदः सनः परषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितादग्निः ओम चित्रं देवानामुदगादनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राच्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु सच्च ओम उदुत्यं जातवेदसं देवं वहन्ति केटवः दृशे विश्वाय सूर्यम् ओम उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ओम तक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं देवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनाः शाम शरदशतं भूयश्च शरदशतात् गायत्री मंत्रम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामिन् నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానింతుముగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్లు అనుగ్రహింతుగాక. విద్య జ్ఞానాదములను పొంది పరమ సుఖముల పొందుతుగాక. నమస్కారం. ఓం నమ. ఏ దయానిదే నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు వెంటనే మాకు సిద్ధించునుగాక. నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవీరవిస్తయ ఆపో భవంతు పీతయే యోరవిశ్రవంతు నః. సంధ్య సమాప్తం. ఓం నమస్తే. आचार्य शांति पाठ करो. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. నమస్తే ఆచార్య. శ్రీ వినుమ అందరికి నమస్తే అండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, మీకు శుభం కలుగుతుంది. ఓం నమస్తే. ఓం నమస్తే అందరికి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య.